Daily. Taste the Daily. Hola! Your dream vacation to Singapore starts from rupees 44,999 only with GT Holidays, South India's #1 travel brand. Hello, Srinu Vaitla garu. Thank you. Thank you for the time. Asalu, I'm very excited. Ante not to make you feel old or anything, but చిన్నప్పుడు చూసిన చాలా మూవీస్, సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమరీస్ నాకు మీ మూవీస్ నుంచి ఉన్నాయి. అండ్ ఆ డైలాగ్స్, ఆ రియాక్షన్స్ అవి ఇంకా మేము వాడుక భాషలో లైక్ వాట్సాప్లో ఫ్రెండ్స్తో ఎవరితోనో మాట్లాడుకుంటున్నా ఆ ఇమేజెస్, ఆ డైలాగులు వాడడం బాగా అలవాటు. సో తెలుసో తెలియకో ఇండైరెక్ట్గా మీరు మా లైఫ్లో ఎప్పుడు ఉంటూనే ఉంటారు మీ వర్క్తో. ఐమ్ గ్లాడ్ యాక్చువల్లీ. సో ఏదైనా ఒక కంటెంట్ గొప్పది ఎప్పుడవుద్దంటే అది ఆడియన్స్ చేస్తారు, మీలాగా ప్రేక్షకులు చేస్తారు, దానికి స్టేటస్ ఇస్తారు. సో దాన్ని బట్ ఇన్ని ఇయర్స్ దాన్ని అలా ఉంచుతున్నారంటే అది నేను చాలా అది ఒక గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఇంకా మీరు అలా ట్రెండ్లోనే ఉంచుతున్నారు. ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తుంటారా? యా, తప్పకుండా. నేను చూడకపోయినా పంపిస్తుంటారు చాలామంది. ఖచ్చితంగా ప్రతిరోజు ఎన్నో వస్తూనే ఉంటాయి, వాట్సాప్లో వాటి ఇట్లా వస్తుంటాయి, అన్నీ చూస్తాను నేను. సూపర్ సార్. చాలా పెద్ద జర్నీ సార్ మీది. 99లో నీకోసం రిలీజ్ అయింది. అండ్ నీకోసం ఒక్కటే నేను మీది చాలా లేట్గా చూసిన సినిమా. జస్ట్ ఒక 2-3 వీక్స్ బ్యాక్. యా, ఇప్పుడు 2-3 వీక్స్ బ్యాక్ చూసాను నేను యూట్యూబ్లో. యా, ఇప్పుడే చూసా. అసలు మీ సినిమా లాగా లేదు సార్ అది. అంటే మాకు తెలిసిన శ్రీను వైట్ల సినిమా లాగానే లేదు అది. ట్రాజిక్, సీరియస్ థీమ్స్, కాస్ట్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తుంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఫిల్మ్ లాగా ఉంటుంది. యా, లైక్ ఎండ్లో తను ఒక చిన్నపిల్ల మెడికల్ ఇదైపోయి ఉండిపోవడం అదంతా మీ సినిమా నుంచి ఓకే ఈయన చాలా సీరియస్ సినిమా తీశాడు ఇంతకు ముందు అనిపించింది. అండ్ దానికంటే ముందు మీరు అపరిచితుడు ఒక మూవీ స్టార్ట్ చేశారు కదా. మీరు 90లో చెన్నైకి వెళ్ళి సాగర్ గారి దగ్గర, ఈవీవి గారి దగ్గర, చలసాని రామారావు గారి దగ్గర వర్క్ చేసి ఒక 10 years తర్వాత 97లో అపరిచితుడు స్టార్ట్ అయ్యి ఆగిపోయింది కదా. దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ మీరు దట్ ఈస్ యువర్ లోయెస్ట్ పీరియడ్ అన్నారు. ఆ టైంలో ఆ యంగ్ ఏజ్లో ఎలా హ్యాండిల్ చేశారు దాన్ని? నిజంగా అప్పుడు అంటే ఇప్పుడు చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కష్టంగా అనిపించి అప్పుడు బట్ వేరే ఆప్షన్ లేదు కదా. సో ఎంతో 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత మనం ఒక పెద్ద ఫిల్మ్తో స్టార్ట్ అవుతున్నాం, టేక్ ఆఫ్ అవుతున్నాం, ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటాం. బట్ అది ఆగిపోవడం అన్ఫార్చునేట్లీ. ఆగిపోయినప్పుడు ఆలోచించి అప్పుడు నా ఫ్రెండ్ రవితేజ, క్లోజ్ ఫ్రెండ్. సో అప్పుడు నేను ఒక కథ రాసుకుని, చిన్న కథ రాసుకుని, స్మాల్ బడ్జెట్లో, వెరీ స్మాల్ బడ్జెట్, 38 lakhs, ఎగ్జాక్ట్లీ 38 lakhsలో ఆ సినిమా తీసాం. ఆ 38 lakhsలో తీయడానికి 1.5 year పట్టింది. బట్ షూట్ చేసింది 28 days చేసాం. దానికి రిలీజ్ అయింది. ఉషాకిరణ్ వాళ్ళు, అది నాగార్జున గారికి ఆ సినిమా నచ్చటం, నాకు డైరెక్షన్ ఆఫర్ చేశారు. తర్వాత ఉషాకిరణ్ వాళ్ళు కొని ఆ సినిమాని ఒక మంచి రిలీజ్ చేశారు. ఆ తర్వాత దానికి మొత్తం ఆ సినిమాకి 7 నంది అవార్డులు వచ్చినాయి. ఆ తర్వాత నాకు ఆ సినిమా వల్లే ఉషాకిరణ్లో రామోజీరావు గారు ఆనందం అనే సినిమా ఇచ్చారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి నేను ఇంకా కెరీర్లో అలా. అండ్ ఓవర్ ది ఇయర్స్ శ్రీను వైట్ల గారు అంటే కామెడీ అనేది అది సినానిమస్ అయిపోయినా కూడా ప్రతి సినిమాలో ఒక సీరియస్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు కూడా మా ఫ్రెండ్తో గురించి ఆనందం గురించి మాట్లాడుతూ వాళ్ళకి చెప్పాను అనమాట. దాంట్లో కూడా కాన్సెప్ట్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళకి ఫ్రెండ్స్ ఇద్దరికి, అబ్బాయికి ఒక ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు, అమ్మాయికి ఒక ఫ్రెండ్ చనిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరూ చనిపోయారని తెలియకుండా ఒకరినొకరు లెటర్స్ రాసుకోవడం, ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ప్రతి సినిమాలో ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు కామెడీ లాగానే అది కూడా రాయడం ఎంజాయ్ చేసేవాళ్ళ? 100%. నువ్వు చెప్పావు కదా ఇందాక, నా ఫస్ట్ ఫిల్మ్ చాలా సీరియస్ థీమ్ అని చెప్పేసి. నాలో బేసిక్గా అలాంటి ఐడియాలన్నీ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఆనందం ఒక పొయిటిక్ థాట్ అది. అంటే ఇద్దరు చనిపోయిన వాళ్ళు వీళ్ళిద్దరు కలవడానికి రీజన్ అవుతారు ఇలాంటి ఒక థాట్ని రాసిన కదా అది. బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే నీకోసం తర్వాత నాలో ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు, నీలో విపరీతం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, సో నీ సినిమాలో ఫస్ట్ సినిమాలో ఎందుకు లేదు అని అడిగినప్పుడు ఆనందంలో ఆ కామెడీని ఇన్కార్పొరేట్ చేశాను. ఆ బ్లెండ్ బాగా వర్కౌట్ అయింది. సో నేను ఎలాంటి థీమ్ తీసుకున్నా అక్కడి నుంచి ఎంటర్టైనింగ్గా చెప్పడం అనేది స్టార్ట్ చేయడానికి రీజన్ ఆనందమైంది. సో అక్కడి నుంచి అలా ట్రావెల్. ఓకే. దూకుడు చూస్తే చాలా సీరియస్ థీమ్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. అది నీకు అల్టిమేట్గా బయటకు వచ్చేటప్పటికి అది చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది సినిమా. బాద్షాలో కూడా సిద్ధార్థ్ చనిపోయే సీన్ అండ్ ఆల్ ఇస్ వెరీ ఎమోషనల్ ఓన్లీ. బట్ మనకి కామెడీ సినిమా లాగా అది హైలైట్ అవుతుంది. అది హైలైట్, మన స్ట్రెంగ్త్ ఏదో అది హైలైట్ అవుతుంది ఆటోమేటిక్గా. యా. అండ్ అప్పుడు ఒక 10 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటనీ తర్వాత ఒక 6 years గ్యాప్ వచ్చింది కదా సార్. యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్గా హూస్ క్రియేటింగ్ స్టఫ్, మైండ్ నుంచి పెన్లో పెట్టి దాన్ని
ఎగ్జిక్యూట్ చేసే క్రియేటివ్ పర్సన్ కదా, ఈ గ్యాప్ అనేది ఇది ఒక పాజిటివ్ విషయమా నెగిటివ్ విషయమా? డెఫినెట్గా గ్యాప్ చాలా మంచిదండి. అంటే అది రావాలని కోరుకోకూడదు, కానీ ఆ గ్యాప్లో మనం ఎప్పుడైనా కొంచెం తప్పులు జరుగుతున్నప్పుడు చిన్న గ్యాప్ ఉంటే రియలైజ్ అవ్వడానికి, రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అలాగే ఈ గ్యాప్ నేను యూటిలైజ్ చేసుకున్నాను. యూటిలైజ్ చేసుకుని ఓకే మనల్ని ఏమి ఇష్టపడుతున్నారు, మనకి ఎందుకు ఇష్టపడట్లేదు, సో నా కామెడీని నా శైలిని ఇష్టపడుతున్నారు, కానీ థీములు రెగ్యులర్గా ఫీల్ అవుతున్నారు. సో ఆ థీములు మార్చి ఒక ఫ్రెష్ థీమ్తో కూడా ఈ ఎంటర్టైన్మెంట్ని బ్లెండ్ చేస్తే కనుక కొత్త వేలో మళ్ళీ నాకు బాగుంటుంది. నా స్ట్రెంగ్త్ ఎంటర్టైన్మెంట్ని మాత్రం ఖచ్చితంగా నేను చూపించి తీరాలి అనే ఉద్దేశంతో ఈ బ్లెండ్ చేయడానికి నాకు టైం పట్టింది. ఇదే స్టైల్లో ఒక 3-4 స్క్రిప్ట్లు మేము రెడీ చేయడం జరిగింది. ఓకే, 3-4 వచ్చినాయి ఈ గ్యాప్. ఓకే, విశ్వంకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి సార్? విశ్వం అనే మూవీకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? స్టార్టింగ్ అదే గోపీచంద్తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఎలాంటి చేస్తే బాగుంటుంది, తను కొన్న ఒక యాక్షన్ ఇమేజ్ ఉంటుంది, నా నుంచేమో ఈ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ కాంబినేషన్లో ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అనే దాని నుంచి వచ్చిన స్ట్రగుల్ నుంచి ఆ లైన్ ఫామ్ అయింది. ఆ లైన్ని అక్కడ ట్రీట్మెంట్ చేసి గోపీచంద్ చెప్పడం, గోపీచంద్ తను చాలా ఎగ్జైట్ అయ్యి ఇమ్మీడియట్గా సెడ్ ఓకే దాన్ని మనం షూట్కి వెళ్ళిపోదాం అని అన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను, ఇది నీ కథ వచ్చింది ఇంకా నాది రాలేదు, సో అందుకే నువ్వు సాటిస్ఫై అయ్యావు, సో నాకు ఐ నీడ్ టైం అని చెప్పి నేను టైం తీసుకుని తన దగ్గర. సో ఈ కథలోని ఇంటెన్సిటీ కానీ ఇది డైల్యూట్ అవ్వకుండా కామెడీని బ్లెండ్ చేయడానికి 8 months టైం తీసుకున్నాను. బ్లెండ్ చేయడానికి తీసుకుని అప్పుడు ఈ సినిమా చేయడం జరిగింది. నైస్. అది ఛాలెంజింగ్ అనిపించిందా? ఎందుకంటే అంటే ఇంతకుముందు చేస్తున్నారు సీరియస్ కాన్సెప్ట్తో కామెడీని బ్లెండ్ చేయడం అనేది, బట్ ఇప్పుడు అది మళ్ళీ మీరు అన్నట్టే గోపీచంద్ గారికి అది వచ్చింది కానీ నాది రాలేదు అన్నారు కదా, ఆ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఒకదానికి ఒకటి అడ్డం వచ్చేసింది అనుకోండి, చూసేటప్పుడే అది మనకి యునో ఏంటిది ఇన్కన్సిస్టెంట్గా ఉంది అని ఒక కమెంట్ వచ్చే రిస్క్ ఒకటి ఉంది, కాబట్టి అది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? 100%. ఇప్పుడు ఒక ఫ్రెష్ థీమ్ ఇది విశ్వం అనేది, నేను ఇంతవరకు ఎలాంటి చేయలేదు. సో ఈ థీమ్లోకి కామెడీని బ్లెండ్ చేయడం చిన్న విషయం కాదు, చాలా కష్టం. నువ్వు అన్నట్టు అది డైల్యూట్ అవ్వకూడదు, ఆ ఇంటెన్సిటీ డైల్యూట్ అవ్వకుండా ప్రాపర్గా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు దూకుడు తీసుకుంటే మీరు ఫాదర్ అండ్ సన్ కాదు, అది దాంట్లో కామెడీ ఎలా అయితే బ్లెండ్ చేసామో అంటే ఇది వేరే థీమ్ టోటల్గా, ఈ దీంట్లోకి తీసుకురావడం కూడా అంత కష్టమైంది నాకు. అందుకనే ఐ టుక్ టైం, 8 months టైం దానికి పట్టింది. సో ఎక్కడ కూడా మీరు విశ్వం అనే ఫిల్మ్ ఎంగేజింగ్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది, ప్రెడిక్టబుల్గా ఉండదు. నైస్. సో దట్ ఇస్ ద థింగ్. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయనంత ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో డీల్ చేయడం జరిగింది. ఓకే, నైస్ నైస్. అండ్ టీజర్ చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది సార్. ఈదప్పుడు ఎప్పుడు రిలీజ్ చేశారు కదా, చాలా సీరియస్ టీజర్ అనిపించింది. తను రావడము, చాలా మందిని షూట్ చేసేసేయడము, అది కూడా ఈద్ రోజు రిలీజ్ చేయడం అనేది ఇట్ వాస్ వెరీ విచిత్రంగా అనిపించింది. ఏంటి దాని వెనకాల థాట్? అది యాక్చువల్గా ఒక అటెన్షన్ డ్రా చేయడం కోసమే చేసింది. అది ఒక అంటే అప్పుడు ఒక అటెన్షన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో అలాంటి ఒక గ్లిమ్స్ ఇచ్చాం మనం. అప్పుడు అది సినిమాలో ఉంటుంది, బట్ నెగిటివ్ వేలో ఉండదు. ఓకే ఓకే. అండ్ మీరు నోటీస్ చేస్తున్నారా సార్ ట్రెండ్ ఎలా మారుతుంది? ఎందుకంటే మనం ప్రతిసారి నోటీస్ చేస్తే 90sలో ఒక రకమైన ఒక ట్రెండ్ ఉంటుంది, అండ్ 2000sలో కూడా యూనో మీ స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్స్ అని అప్పుడు దట్ వాజ్ ఒక పీరియడ్లో అందరూ అలాంటి సినిమాలు వచ్చాయి. డీ హిట్ అయ్యాక మనం చాలా వాటిల్లో చూసాం, హీరో విలన్ ఇంటికి వెళ్ళి బక్రా చేయడం అనేది ఒక 10 ఏళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఎంటర్టైనర్స్ అట్లా నడిచాయి. ఇప్పుడు మీరేం చూస్తున్నారు? కమర్షియల్ సినిమా అనేది ఎలా ఎవాల్వ్ అయింది అనుకుంటున్నారు? థీమ్నే రెగ్యులర్గా ఫీల్ అయ్యారు. నేను చేశాను, నాతో పాటు చాలామంది చేయడం వల్ల మొనాటిని వచ్చి ఆ థీమ్ని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఒక ఫ్రెష్ థీమ్ తీసుకున్నాను ఇందులో. అంటే ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఒక సెన్సిటివ్ ఇష్యూని తీసుకుని దీన్ని ఒక కమర్షియల్ ఫార్మాట్ చేసి దాంట్లో హిలేరియస్గా అన్ని ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, గ్లామర్ అన్నీ యాడ్ చేసి ఒక ప్రాపర్ ఫార్మాట్లో సినిమా తీసాను. ఓకే, మీరు కమర్షియల్ సినిమా చూస్తున్నారా? అన్ని సినిమాలు చూస్తాను. సో ది డెఫినేషన్ ఆఫ్ కమర్షియల్ సినిమా అనేది కొంచెం మారుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? 100% అబ్జర్వ్ చేస్తాను. అది మీరు సినిమాలో చూస్తారు విషయం. ఓకే, మేకింగ్ వైజ్ ఎలా ఉండబోతుంది సార్? మీరు టీజర్స్, ట్రైలర్స్ అన్నీ చూశారు కదా, డెఫినెట్గా కంటెంపరీగా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది ఫిల్మ్. మేకింగ్ వైజ్ చాలా పెద్ద స్టాండర్డ్లోనే ఫిల్మ్ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకున్నారా? 100% అని చేసుకున్నానని అనుకుంటున్నాను. అది విషయం చూసి మీరు చెప్పాలి. ఓకే,
అండ్ ఇప్పుడు మనం జనరల్గా చూస్తే మీవి 2007లో 2004లోనే మీవి February 6th ఆనందం ఆనందమై రిలీజ్ అయింది, March 26th వెంకీ రిలీజ్ అయింది. అట్లనే 2007లో మీకు 2 రిలీజెస్, డీ దుబాయ్ సీను, నెక్స్ట్ ఇయర్ రెడీ అండ్ కింగ్, జూన్లో ఒకటి డిసెంబర్లో ఒకటి, బ్యాక్ టు బ్యాక్. అప్పుడు అంటే మీవనే కాదు డైరెక్టర్స్ ఫిల్మ్స్ కూడా అప్పట్లో ఫిల్మ్ మేకింగ్ స్పాన్ అనేది ఒక 1 year వచ్చేసే, సంవత్సరానికి ఒక మూవీ అన్న, అండ్ మీలాంటి వాళ్ళు 2 movies కూడా చేస్తున్నారు. బట్ ఇప్పుడు చూస్తే ఫ్రీక్వెన్సీ అనేది చాలా తగ్గిపోయింది. ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం ఒక సినిమా అయ్యి ఇంకో సినిమా రావడానికి. అది మీరు ఇండస్ట్రీలో ఉండి చూస్తున్నారు కదా, వై డూ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్? చాలా రీజన్స్ ఉన్నాయండి. అంటే చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, కాంపిటీషన్ తెలియదు. సో ఇప్పుడు చాలా హీరోలు కూడా చాలా సెలెక్టివ్గా ఉంటున్నారు. అంటే ఇప్పుడు స్టేక్స్ పెరిగిపోయినాయి. ఎన్ని రీజన్స్తో ఒక సినిమా మెటీరియలైజ్ అవ్వాలంటేనే చాలా టైం పడుతుంది. అవైలబిలిటీస్, యాక్టర్స్ అవైలబిలిటీస్, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి కదా. సో దానివల్ల టైం పెరుగుతుంది. అండ్ బడ్జెట్ సార్, బికాస్ బడ్జెట్స్ పెరిగిపోయినాయి. ఎందుకంటే బడ్జెట్ అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ప్రైస్ దగ్గర నుంచి, ప్రాప్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా పెరిగిపోయి, దానివల్ల కంట్రోలింగ్ బడ్జెట్ హ్యాస్ బికమ్ అ ఛాలెంజ్ అని చెప్పేది ఒకటి ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడు కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి, ఐ థింక్ అమర్ అక్బర్ అంటున్నప్పుడు కూడా మీరు చెప్పారు, ఆ థాట్ అనేది కొంచెం అది రిస్క్, కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఉందని చెప్పి నేను చాలా వరకు బడ్జెట్ టైట్గా పెట్టి నాన్ థియేట్రికల్లోనే ఆ సినిమా సేఫ్ అయ్యేటట్టు చూసుకున్నాను అని. ఇప్పుడు ఆ బడ్జెట్స్ అవి ఎట్లా చూస్తున్నారు మీరు? డెఫినెట్గా నేను ఎప్పుడు నా సినిమాలకు వచ్చేటప్పటికి బడ్జెట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ఎక్కడ కూడా 80% ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టేలా నేను సినిమా తీను. ఫస్ట్ అది నా మైండ్లో పెట్టుకుంటాను. సేమ్ టైం ఒక డైరెక్టర్గా ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి ఏం చేయాలి అనేది నేను అమర్ అక్బర్ అంటూ నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటంటే, సినిమాని ప్రొడ్యూసర్ని సేవ్ చేయటం మాత్రమే కాదు, ఆడియన్స్కి నచ్చేలాగా సినిమా తీయడం చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకున్న లెసన్ నుంచి ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నాను. ముందు కథ, ఆ స్పాన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంత స్పాన్ ఉన్న సినిమాని ఎలా ఈ సైజ్ సినిమాలోకి తీసుకురావాలనేది ఒక డైరెక్టర్గా నాకు ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ నేను తీసుకుని చాలా హోంవర్క్ చేసి ఎక్కడ నేను అనుకున్న సినిమాని అనుకున్న విధంగా తీయగలిగాను. ఇదే కంఫర్టబుల్ బడ్జెట్లోనే. ఎట్లా సార్ ప్రతిసారి కామెడీ క్రాక్ చేయడం ఇంతమంది కమెడియన్స్తో? మొన్న ఈ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ట్రైన్లో సెట్ అయి ఉండేది. ఒక్కొక్క కమెడియన్కి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. హౌ డు యూ క్రాక్ ఇట్ ఎవ్రీ టైం? దానికి ఎక్కువ స్ట్రగుల్ అవుతానండి నేను. కథలో ఎక్కువ కథ చేయడం పెద్ద కష్టం కాదు, కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీకి కథ చేయడం ఇంకా కష్టం. సో ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతూ, రకరకాల క్యారెక్టర్స్ని పట్టుకుంటూ, సో ఇవన్నీ మళ్ళీ దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ అవి వేగా లేకుండా కథలోకి అన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ, సెపరేట్ ట్రాక్ ఉండదు మన సినిమాలో. సో ఇవన్నీ చేయడానికి కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, తప్పదు. అంటే మనకు ఒక ఇమేజ్ ఏదైతే స్ట్రాంగ్గా వచ్చిందో, అంటే ఆ ఇమేజ్ని మెయింటైన్ చేయాలంటే కష్టపడక తప్పదు కదా. దట్స్ ఇట్. సో విశ్వం పక్కా థియేటర్కల్ ఎక్స్పీరియన్సా? 100% థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. విశ్వం అనే సినిమా కేవలం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా. సో ఏం ఎక్స్పెక్టేషన్స్? అంటే నేను కూడా అన్ని హ్యూజ్ ఫిల్మ్స్ చేసిన నేను కూడా ఇంత ఎక్స్టెన్సివ్ అవుట్డోర్స్ కానీ ఇన్ని లొకేల్స్ కానీ చేయలేదు. అంటే సదర్న్ ఇటలీ మటెరాలో ఒక ఎపిసోడ్ చేసాం, ఆ తర్వాత రోమ్లో చేసాం, మిలాన్లో చేసాం, సర్దిని ఐలాండ్లో చేసాం, గోవాలో చేసాం, మనాలిలో చేసాం. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మనాలిలో అయితే. ఇవన్నీ చేసింది ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ కావాలి అనే ఉద్దేశంతో. ఏ ఎక్స్పెక్టేషన్స్తో రావాలి సార్ థియేటర్కి? సినిమాకి ఒక మంచి అంటే ప్రాపర్ బ్లెండ్ అండ్ కమర్షియల్ ఫిల్మ్. ఇది ప్రెడిక్టబిలిటీ ఉండదు, ఎంగేజింగ్ ఉంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఎమోషనల్ టచ్ ఉంటుంది సినిమాలో, ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. అన్ని విధాలుగా ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు సాటిస్ఫై అవుతాడన్న నమ్మకం నాకు 100%. ఆ పోస్టర్ వెనకాల థాట్ ఏంటి సార్? మీ వెనకాల చేతిలో డిఫరెంట్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. నేను చెప్పాను కదా, ఈ సినిమాలో నేను ఎప్పుడు చేయనంత ఎమోషనల్ డెప్త్ని డీల్ చేశానని. దానికి రెలవెన్సే ఆ పోస్టర్. ఓకే, అది ఏంటి అనేది రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం. సినిమా రిలీజ్ అయ్యాక మనం మళ్ళీ కూర్చొని సినిమా గురించి మాట్లాడుకుందాం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్, రామ్. Taste Daily. Taste the Daily. Hola! Your dream vacation to Singapore starts from ₹44,999 only with GT Holidays, South India's #1 travel brand.